ఇప్పుడు వచ్చేసి మనం కాకరకాయ ఫ్రై చేయాలని చెప్పేసి మనం కాకరకాయలన్నీ ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టేసి ఇంకా నీట్గా తరుగుతున్నాను అనమాట. దీంట్లో ఉండేది మట్టి మశానం అంతా వెళ్ళిపోతుందని చెప్పి, దుమ్ము అంతా వెళ్ళిపోతుందని చెప్పి ఫస్ట్ నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు వేసి నానబెట్టేసాను. నానబెట్టిన తర్వాత ఇలాగైతే కోస్తున్నాను అనమాట. మనం ఒక్కొక్కటి చాలా సన్నగా కోసుకోవాలన్నమాట. బిల్లలుగా కోసుకున్నామంటే మనం ఫ్రై చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనకి కాసంత ఉప్పు వేసి ముందుగానే దీంట్లో కాకరకాయలలో కలిపి పెట్టుకున్నాను. కొన్ని ఉప్పు వేసి కలిపినామంటే చేదు అనేది తగ్గుతుందనమాట. కోసిన తర్వాత ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను పెనం అయితే హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆయిల్ అయితే వేసాను. కొందరు ఏం చేస్తారంటే డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేస్తారు. మనకు రుచికి సరిపడమైన ఆయిల్ వేసాను. పెనం పెట్టేసి ఆయిల్ అయితే వేసాను. ఇంకైతే కనుక నూనె అయితే హీట్ ఎక్కింది. ఇంకా మనం సన్నంగా తరుక్కున్నాం కదా కాకరకాయలన్నీ, ఇంకా రౌండ్గా బిల్లలుగా ఉన్నాయి. చూసేదానికి కానీ చాలా ముచ్చటగా ఉన్నాయి కదా. ఇంకా అలాగే వచ్చేసి ఇంకా నూనెలో అయితే వేసాను. ఇంకా బాగా ఏగనిస్తున్నాను అనమాట. ఇలాగా మనం నీట్గా 4 పక్కలు కలబెట్టుకోవాలా. ఇంకా కలబెట్టిన తర్వాత పక్కన వచ్చేసి నేను ఏం చేశానంటే, మన ఎన్టీఆర్ ఉన్నారు కదా, ఆయన బిగ్ బాస్లో టమోటా పచ్చడి చేస్తారు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ వేలో ట్రై చేశాను. ఇప్పుడు వచ్చేసి కాకరకాయలకి వచ్చేసి మనకు తగినంత ఉప్పు వేసాను. ముందుగా మనం కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదా, మనకి ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. ఇంకా అంతకంటే ఏం లేదు. ఇంకా నీళ్ళని ఊరుతాయి కాబట్టి ఇంకా అది సరిపోతుంది. ఇంకా బాగా ఏగనిచ్చుకోవాలా. ఇలాగే మగ్గుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఈ బాగా మధ్యలోకి కుప్పగా చేసేసి మధ్యలోకి ఆనేసేసి కొంచెం సిమ్లో పెట్టేశాను. ఎందుకంటే కాకరకాయ అనేది బాగా మగ్గాలి కాబట్టి, నిగనిగలాడాలంటే. ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్ వచ్చేసి నీళ్ళల్లో వేసాను అనమాట. నీళ్ళల్లో వేస్తే కంట్లో నీళ్ళు రావు. ఇంకా మనం నీళ్ళల్లో వేసి ఇంకా నీట్గా ఇంకా దాంట్లో ఉండేది పైన అంతా అది ఉంటుంది కదా, నల్లగా బొట్టు అదంతా పోతుందన్నమాట. మసి మాదిగా ఉంటుంది కదా, దానివల్ల కానీ క్యాన్సర్ వస్తుంది. అందుకు మనం ముందుగానే నీళ్ళల్లో వేసినామంటే మనకు వెల్లుల్లి వల్ల కంట్లో నీళ్ళు రావు, కారం అయితే తగ్గుతుందన్నమాట. ఇంకా అలాగే వచ్చేసి మనం ఇంకా తోలంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం నీళ్ళలో లేకపోయినామంటే ఇంకా మనం ఎరగడ్డ తీసుకొని బరుక్కుంటూ ఉండాలి, తోలు రాలేదని చెప్పేసి. ఇంకా ఇలాగైతే నేను ఇంకా నీళ్ళు అయితే పక్కన పెట్టుకుంటాను కదా, ఇంకా ఇలాగైతే ఇంకా నీట్గా కోస్తున్నాను అనమాట. ఆనియన్ వచ్చేసి ఇంకా నీట్గా సన్నగా కోసుకోవాలన్నమాట. ఒప్పులుగా నక్షత్రాల మాదిరిగా కోసుకోవాలన్నమాట. స్టార్స్ మాదిరిగా కోసేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇలాగే కోస్తానండి. మీరైతే కనుక అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. నేనైతే ఇలాగ కోస్తాను ఆనియన్ అయితే. ఇప్పుడు మనకి కాకరకాయ ఫ్రై అనేది చేసేటప్పుడు కొంచెం చేదు అనేది తగ్గడానికి మాత్రమే. ఇప్పుడైతే కొంచెం కాకరకాయ అయితే వేగిపోయింది. నేను అక్కడికి చాలాసార్లు మగ్గనిస్తున్నాను అనమాట, సిమ్లో పెట్టేసేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా కాకరకాయ అయితే కొంచెం మగ్గిన తర్వాత వచ్చేసి మీకు టమాటో పండు అవన్నీ పచ్చిమిరపకాయలు అవన్నీ వేయించాను కదా, దాంట్లో నుంచి మళ్ళీ కలబెడుతున్నా. రెండు వచ్చేసి ఒకటేసారి చేస్తున్న వంటలు, అందుకు మీకు కొంచెం మిక్సింగ్గా అనిపిస్తూ ఉంది, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇప్పుడు వచ్చేసి ఇంకా కాకరకాయ అయితే కొంచెం మగ్గిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి కొంచెం చేదు అనేది చచ్చిపోయి ఉంటుంది. ఇంకా కొంచెం ఏదైనా చేదు అనేది ఉంటుంది కదా, అది కానీ తగ్గిపోవాలన్నమాట. తగ్గడం కోసం మనం ఇలాగైతే నేను చేస్తాను అనమాట. ఇప్పుడు కాకరకాయలో వచ్చేసి ఆనియన్స్ వేసాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ కానీ బాగా మెత్తగా ఎర్రగా దూరగా వేగాలంటే ఇంకా అలాగే మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇలాగైతే అయిందనమాట. కాకరకాయ అంతా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను. లాస్ట్ని వచ్చేసి హై ఫ్లేమ్ పెట్టుకోవాలా. ఇలాగైతే వేగింది. దీంట్లోకి వచ్చేసి పప్పుల పొడి వేస్తున్నాను అనమాట. పప్పుల పొడి వేసినామంటే మనకి రుచికి తగ్గట్టు పప్పుల పొడి వేసినామంటే కాకరకాయ ఫ్రై సూపర్ అనమాట. అన్నం లెగ్ కానీ ఒక 10-15 రోజులు బయట ఉన్నా కానీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మీకు కాకరకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. వెళ్తా చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.